హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలు స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మన డే 2 ఇన్ 100 వ్లాగ్స్. సో నిన్న అయితే మనకి దీప్తక్క, చరణ్ వీళ్ళందరూ ఉండే అనమాట. అండ్ ఈరోజు అయితే నేను ఒక్కనే వచ్చేసిన. అదే బేసిక్ వర్కౌట్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో నైట్ చాలా అంటే చాలా వర్షం పడి ఉండే. ఇగో పార్క్ అంతా తడిచిపోయింది. ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ లేచి ఎక్సర్సైజెస్ ఆర్ వర్కౌట్ చేయాలంటే కష్టం అనమాట వర్షాకాలం. ఎందుకంటే చల్ల ఉంటుంది, లేవాలనిపించదు, కొంచెం లేట్ అవుతుంది. బట్ ట్రై చేయాలి, కన్సిస్టెన్సీ మాత్రం మిస్ చేయొద్దు. ఎస్పెషల్లీ బాడీ వర్కౌట్స్, మన బాడీ గ్రో చేసుకోవాలి, బాడీ ఫిట్నెస్ ఉండాలని ట్రై చేసే వాళ్ళకి కన్సిస్టెన్సీ మాత్రం మిస్ అవ్వద్దు అనమాట, అది ఏం జరిగినా కూడా. సో నేనైతే అదే బిలీవ్ చేస్తా. హాయ్ గాయ్స్, సో మార్నింగ్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ ప్లేస్కి అయితే వచ్చినాం అనమాట. సో లైక్ ఏంటంటే ఈరోజు మనకి టీమ్ లంచ్ ఉందన్నమాట. అండ్ మీరు చూసారు కదా, సో సారీ అది డిలీట్ అయిపోయింది వీడియో. బట్ ఏంటంటే ఇది ఇంకొక టీమ్ లంచ్ అనమాట. అండ్ నేను, దీప్తక్క అండ్ ఆఫీస్ వాళ్ళు వెళ్తున్నాం. బట్ వీడియోలో మాత్రం నేను, దీప్తి అక్కనే చాలా వరకు ఉంటాం అనమాట. సో వెనకాల ఉన్నాడు కదా శంకర్. సో అది. అండ్ లెట్స్ గో టు ద రెస్టారెంట్. అండ్ సారీ, బేబీ ల్యాంబ్. సో ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది. అండ్ మాదాపూర్ డిమార్ట్, నియర్ డిమార్ట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి లైక్ మేము ఏం ఆర్డర్ చేసుకుంటాం. నేను ఎట్లా వెజ్ అనమాట, వెజిటేరియన్. నేను అక్క వచ్చేసి పక్కా నాన్ వెజ్. సో ఏం తీసుకుంటారు, ఈ రెండు కాంబినేషన్లు ఈరోజు చూద్దాం. లెట్స్ గో. యాక్చువల్లీ ఇగో ఇది వచ్చేసి మాదాపూర్ రూట్ టువర్డ్స్, ఓకే, ఇది కావేరీ హిల్స్ రూట్ అనమాట. అండ్ సో ఇక్కడ మనకి బేబీ ల్యాంబ్ ఉంది. హాయ్ గైస్, యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చేసి బేబీ ల్యాంబ్ వచ్చి అటు సైడ్ ఉండే అనమాట, అంటే ఈ హోటల్ పక్కన ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే బేబీ ల్యాంబ్ చేంజ్ చేశారనమాట. అండ్ నేను కూడా చేంజ్ చేస్తే ఇట్స్ లైక్ బవేరియా రోస్ట్ కేక్ అన్నారు అనమాట. ఇందులో ఏంటంటే బీవరేజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, లైక్ ఆల్కహాల్ ఉంది, నాన్ ఆల్కహాల్ కూడా ఉందన్నమాట. అండ్ ఫుడ్ వచ్చేసి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, ఓన్లీ పుల్కాస్ ఒకటి అవైలబిలిటీలో లేవన్నమాట. హే బాగు, మరి చూసావా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు బేబీ ల్యాంబ్ ఉండే, బట్ ఇక్కడ నేమ్ చేంజ్ చేశారు, బవేరియా రోస్ట్ కేక్ అన్నారు. బట్ ఏంటంటే నేమ్ డిఫరెంట్, కిచెన్ వచ్చేసి సేమ్ అనమాట. వచ్చేసి బేబీ ల్యాంబ్ వచ్చేసి ఫేమస్ అనమాట. ఇక్కడ రేపు ప్రైసెస్ మరి టూ మచ్ ఉన్నాయిరా, రేపు ప్రైసెస్ టూ మచ్ ఉన్నాయబ్బా. ప్రైసెస్ ఇక్కడ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఫస్ట్ యాంబియన్స్ అనమాట. అండ్ యాంబియన్స్లో వచ్చేసి మనకి లైవ్ మ్యూజిక్ ఉంది. లైవ్ మ్యూజిక్ ఈవినింగ్స్ మోస్ట్లీ నడుస్తాయి కదా. సో ఇది వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాం టీమ్తో పాటు. అండ్ ఏంటంటే మనం ఇక్కడ స్కాన్ చేసుకొని మనం మెనూ చూసుకోవాలన్నమాట. అండ్ ఆ మెనూలో వచ్చేసి మనకి డ్రింక్స్లో ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్, అండ్ ఫుడ్లో వచ్చేసి నాన్ వెజ్ అండ్ వెజ్ స్టార్టర్స్. సో ఇందులో ఉన్నాయన్నమాట. రేట్స్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, బట్ ఈ యాంబియన్స్కి రేట్స్కి కొంచెం మ్యాచబుల్ అనమాట. అంటే ఎవరైనా అంతే చూస్తారు కదా, లైక్ రెస్టారెంట్ యాంబియన్స్ బట్టి కొంచెం రేట్స్ కూడా డిసైడ్ చేస్తారు. అండ్ మనం టేస్ట్ తిన్న తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఒకసారి మనం అయితే యాంబియన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇది బార్ కౌంటర్ అనమాట. అండ్ ఇక్కడ లైక్ దీప్తి యొక్క సెట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ దొరుకుతాయి. అండ్ ఎస్పెషల్గా ఏంటంటే ఇది మెన్ అండ్ బోత్ ఉమెన్కి లైక్ సేఫ్ ప్లేస్ అనమాట. ఎందుకని చెప్తున్నానంటే లైక్ ఇక్కడ చూడొచ్చు ఫ్రీ స్పేస్. యా, సో
ఇక్కడ ఫ్రీ స్పేస్ అండ్ మనకి ఏంటంటే ఎల్ఈడి కూడా అవైలబుల్ ఉంది, అంటే లైవ్ మ్యాచెస్ కానీ, సో లైవ్ మ్యాచెస్ కబడ్డీ, క్రికెట్, సో ఇలాంటివి కూడా ఇక్కడ ఎంటర్టైన్ అవ్వచ్చు అండ్ ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో కమింగ్ టు బియర్ అండ్ మనకి బార్ టెండర్స్ కూడా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి బీరా, బకాడి, వోడ్కా, సో ఇట్లాంటివి అబ్సల్యూట్ లైక్ చాలా వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ఈ యాంబియన్స్, ఈ సీటింగ్ ఇవైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. హాయ్ శంకర్. హాయ్ బ్రో. బ్రో ఇక్కడ ఏం నచ్చింది బ్రో? ప్రెసెంట్ అయితే నాకు ఈ ప్లేస్ నచ్చింది బ్రో. అవునా? లైక్ ఫుడ్ ఏం ఆర్డర్ చేసుకున్నావు? వెజిటేరియన్, వెజిటేబుల్ బిర్యానీ. అవునా? చికెన్ బిర్యానీ మేడం. మటన్ ఆర్డర్, మటన్ చికెన్ కీమా. సో నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా అండ్ అలాగే మనకి వెజ్ పన్నీర్ కూడా ఉంది. ఇది వచ్చేసి వెజ్ పన్నీర్, వెజ్ బిర్యానీ. ఎస్. సో ఇప్పుడే మన లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ అయ్యో కోక్ తాగి అండ్ అక్కడ స్మోక్ జోన్ కూడా ఉంది. ఆ స్మోక్ జోన్ తీసి అండ్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోతాం. హే రాహుల్. Hi bro. హౌ ఇస్ ద ఫుడ్? 5 out of 5. 5 out of 5? Yes, it's delicious. What do you like the most? Chicken. Chicken? Yes. What else? And I like the prawns. Prawns? That's all. What about biryani? That was also good. Really? Yeah, it's good. It's fine? Yes, fine. Best. What about restaurant? It's also very good, posh and neat. Okay. Will we come back here next time? Yes. Sure? Sure. Meet you Rahul. Yes, thank you. శంకర్ ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? ఓకే బ్రో, గుడ్. గుడ్డా? సో ఏమేమి తిన్నాం మనం? రేటింగ్ బ్రో. మనం ఏమేమి తిన్నాం బ్రో? ఏమేమి తిన్నాం బ్రో? వెజిటేబుల్ బిర్యానీ ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి, మష్రూమ్ మష్రూమ్ ఒకటి. సో ఆ మూడిట్లో ఏం నచ్చింది బ్రో నీకు? మష్రూమ్స్ బ్రో. మష్రూమ్సా? ఓకే. అండ్ రేటింగ్ ఎట్లా ఇస్తా బ్రో అవుట్ ఆఫ్ 5? 3.5. 3.5. ఎందుకు బ్రో 1.5 తీసేసినావు? ఎందుకు? వై? నాకు అంతగా నచ్చలేదు బ్రో. అంతేనా? అయినా నువ్వు నాన్ వెజ్ కూడా మిస్ అయిపోయినావు కదా? సో నేను కూడా నాన్ వెజ్ మిస్ అయినా, బట్ ఓకే 100 days తర్వాత డెఫినెట్గా మళ్ళీ నాన్ వెజ్ ఇద్దాం. అక్క, సో నువ్వు నాన్ వెజ్ తీసుకున్నావు కదా, అండ్ నాన్ వెజ్లో నీకు నచ్చిన ఫేవరెట్ డిష్ ఏంటక్క ఇప్పుడు తిన్న దాంట్లో? బవేరియన్ ప్లాటరా? ఓకే. లైక్ నువ్వు తిన్న వాటికి రేటింగ్ ఏంటి ఇస్తావు అవుట్ ఆఫ్ 5 ఫుడ్కి? 4.5. ఓ గ్రేట్ అక్క. లైక్ మంచిగా ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంది, ఆఫీస్ వాళ్ళే కదా పే చేసింది. అంటే లైక్ మేము టీమ్ లంచ్కి వచ్చామన్నమాట, సో అందుకని. అండ్ లైక్ కాస్ట్ విషయానికి వస్తే లైక్ అంబియన్స్తో పాటు అట్లా డిసైడ్ చేశారనమాట కాస్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఎస్పెషల్గా ఆఫీస్ మీట్స్కి లేదంటే ఆఫీస్ లంచ్కి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు అంబియన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ మ్యూజిక్ అవైలబిలిటీ ఉంది. లైక్ అండ్ ఏంటంటే మన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు అండ్ కూల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా లైక్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది అండ్ ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. అండ్ అంతేకాకుండా రేట్స్ విషయానికి వస్తే ఏంటంటే లైక్ అంబియన్స్కి తగేలా ఆ రేట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివే చెప్పాలంటే, బట్ ఆఫీస్ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. లైక్ మా ఫుడ్ లెఫ్ట్ ఓవర్ అయిన ఫుడ్ని లైక్ మేము అక్కడ పార్సల్ చేయించామన్నమాట, అది కూడా నేను చూపిస్తాను. సో అంతేకాకుండా ఇక్కడ వేరే స్మోకింగ్ జోన్ కూడా ఉంది, లైక్ ఆ స్మోకింగ్ జోన్ కూడా వెళ్దాం. సో అండ్ మనకి ఇక్కడ వచ్చేసి స్మోకింగ్ జోన్ ఉందన్నమాట. స్మోకింగ్ జోన్ చూసుకోవచ్చు, ఇదంతా స్మోకింగ్ జోన్. ఇక్కడ కూర్చొని అండ్ ఆ స్మోక్ని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ లైక్ మనం తిన్న తర్వాత ఫుడ్ ఏమైనా మిగిలిపోయింది ఉంటుంది కదా, అంటే లైక్ అట్లా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని కొంచెం పార్సల్ తీసుకొని లైక్ వేరే వాళ్ళకి కొంచెం డొనేట్ చేస్తే బెటర్. ఎందుకంటే అక్కడ పాడైపోవడం కంటే ఎవరికైనా మనం వేసే వాళ్ళకి
లేకుంటే తినడానికైనా ఉంటుంది కదా. సో అలా అని చెప్పి మీకు నెట్వర్క్ ఉంటే పార్సల్ చేస్తాను. సో యాక్చువల్లీ ఇది అనమాట ఈరోజు బ్లాగ్. సో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాలేజ్ స్టోరీస్. ఎస్, అండ్ మీకు నచ్చిన వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్ వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా కొన్ని వెనక ఎంఆర్పి డేస్ సో అట్లా కూడా ఉంటాయి అనమాట. అండ్ హ్యాపీ అవర్స్ కూడా ఉంటాయి, ఆ టైంలో కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. మీ మనీని కూడా సేవ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఎంజాయ్ కూడా చేయండి ఇన్ బెస్ట్ అంబియన్స్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. బై బై, మీట్ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్.